ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 25వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 25వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో తెలివిగా ఉంటుంది. అంతేకాకుండా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. భవిష్యత్తు కోసం కూడా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ఆలోచనలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో, రెట్టింపైన శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. చక్కగా దైవ బలంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ బాధ్యతలన్నిటినీ కూడా భుజాల మీద వేసుకుంటూ చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటిలో ఎంతో ఆనందాన్ని కూడా పొందగలుగుతారండి. ఇది నా పని, నా బాధ్యత, నేను దీన్ని నిర్వర్తించాలి అని చక్కటి దృఢ సంకల్పంతో మీ మీద మీరే నమ్మకం పెంచుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. అదే విధంగా రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో తెలివితేటలతో చక్కగా జరుపుకోగలుగుతారండి. ఆర్థిక వ్యవహారాలను జరిపే విషయంలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ప్రతి రూపాయిని కూడా ఎంతో ఖర్చు పెట్టే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టగలుగుతారండి. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. దుబారా ఖర్చులు చేయడం కానీ, అనవసరమైన విషయాలపై ధనాన్ని వెచ్చించడం కానీ ఇట్లాంటివేమీ లేకుండా ఏది అవసరమో వాటి మీద మాత్రమే మీ ధనాన్ని వెచ్చించగలుగుతారు. ఏదైతే డబ్బు ఉందో దాన్ని పొదుపు రూపంలో పెట్టుకోవడం, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడం ఇట్లాంటివి ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సమతుల్యంలో తీసుకోగలిగిన మానసిక స్థితి ఈరోజు మీకు ఉంటుందండి. అంటే ఎక్కువ పనిభారం ఎక్కువైనా మీరు దానిని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీరు ఎవరైనా ఏదైనా మీ వద్దకొచ్చి ఏదైనా మాట్లాడినా దాన్ని కూడా తీసుకునే విధంగా అన్నింటికీ కూడా మీ మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుందండి. అంటే ఎలాంటి విషయాన్నైనా కూడా దాన్ని అవసరానికి తగ్గట్టుగా మలుచుకునేంత నిపుణత మీలో ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో చక్కగా మీరు సమతుల్యంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైనా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కూడా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటినీ కూడా రహస్యంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏది ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారండి. అనవసరమైన చోట ఎక్కువ చర్చలు జరపడం కానీ, ఎక్కువగా ఇతరులతో వాద ఉపవాదాలు పెట్టుకోవడం కానీ, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించాలని చూసినప్పుడు మీరు వారితో వాదనలకు దిగడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంతో తెలివిగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అక్కడ ఎంతవరకు మీ యొక్క ప్రస్తావన అవసరమో అంతవరకే మీరు ఉంటారు. అక్కడి నుంచి మీరు చక్కగా మీ మీ యొక్క అవసరం తీరిన తర్వాత అక్కడి నుంచి చక్కగా మీరు ఆ ప్రదేశం నుంచి విడదొలగడం జరుగుతుందండి. అంటే ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా మీరు ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయండి. కొంతవరకు ఏదైనా విషయాలలో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చండి. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, ప్రయాణపు మెలకువలను పాటిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు వెళ్ళే ప్రయాణాన్ని ఎంతో చక్కగా కొనసాగించగలుగుతారు. ఏదైతే పని మీద వెళ్తున్నారో వాటన్నిటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. చక్కగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకోగలుగుతారు. మీ పనులన్నిటినీ ఎంతో ప్రశాంతంగా చక్కబెట్టుకోగలుగుతారు. పని భారాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీ బాధ్యతలన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం ఆలోచనలను చేసుకోగలుగుతారు. వ్యక్తిగత వ్యవహారాలపై మరింత పట్టునైతే సాధించగలుగుతారండి.
వృత్తి వ్యాపారాలలో అనుకూలతను చూడగలుగుతారు. చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణలో పెట్టడం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోవటం, కొత్త పరిచయాలు ఏర్పడుతూ వారు కూడా మీ యొక్క ఆలోచనలతో ఏకీభవించడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే నూతన వ్యక్తుల పరిచయాలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీ యొక్క రోజువారీ కార్యకలాపాల్లో మీరు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా జరుగుతాయి. అటువంటి విషయాలలో వారు కూడా మీ ఆలోచనలతో మరింతగా ఏకీభవిస్తారు. నువ్వు చెప్పింది ప్రతీదీ మంచిగా ఉంది. నీ ఆలోచనలతో నా ఆలోచనలు కూడా కలుస్తున్నాయి అన్నట్లు మీకు మద్దతునైతే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మీరు చక్కగా అందరి అభిప్రాయాలను సేకరిస్తూ వాటిని కూడా మీరు మీ ఆలోచనలో మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏ సమయంలో దేనిని ఎలా వాడాలి అనే ఒక చక్కటి స్పష్టతతో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. శ్రేయోభిలాషుల కోసం మీరు ఏదైనా వారితో కలిసి మాటామంచి జరపడం, వారికి ఏమైనా సలహాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వటం, లేదా మీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు తీసుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. బంధుమిత్రుల కలయిక కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. స్థిర చరాస్తులను ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకున్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలు పరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరి మాట ఒకటే, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కొత్త పరిచయాలతో మరింతగా తెలివైన నిర్ణయాలతో మీ మనసుకి ఏదైతే తోస్తుందో, మీ మనసు ఏదైతే చెప్తుందో, మీకేది కావాలి అని కోరుకుంటున్నారో దానిని నెరవేర్చుకునే క్రమంలో ఈరోజు కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కగా లాభాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మార్కెటింగ్ రంగంలో మీ యొక్క ఆలోచనలతో గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ బాధ్యతలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు.
తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అన్నింటినీ కూడా చక్కగా అమలుపరుచుకుంటూ మీ యొక్క ప్రతి నిర్ణయాన్ని మీరు ఆచరణ రూపంలో పెడుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. నూతన పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా ఆలోచనలు చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ నిర్వర్తించుకోగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని యథావిధిగా పూర్తి చేసి రోజులో అయితే సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందు చూపుతో అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి బాధ్యతల నిర్వహణతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు వేయగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ భాగస్వామి యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ మీకు అంటూ ఒక చక్కటి స్థానంలో మీరు ఎంతో సంతోషంగా మీ జీవిత భాగస్వామితో కలిపి గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలతో మీ ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.